Right. So we'll have a short review on previous class and continue further. So in the previous class we have discussed about hydroelectricity, and there are three types of hydroelectric plants. What are they? Reservoir type, run of the river, pumped hydroelectricity. Reservoir type, run of the river, Pumped hydroelectricity. And we have discussed the major disadvantages with reservoir type hydroelectricity. Right? What are the major disadvantages? So when you store huge amounts of water, algae, fungi will be developed. Releases They methane release gas, methane. greenhouse gas, Greenhouse gas. high moisture levels and low oxygen. Algae releases methane. What do you mean by that greenhouse effect? Greenhouse gases. Greenhouse gases అంటే ఏంటంటే Green house అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసేటువంటి గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. స్టోరేజ్ వాటర్ సార్. కొంచెం పెద్దగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతుంది. ఓకే, అంటే ఏం జరుగుతుందంటే అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్న దాంట్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ there are some gases which lie in the atmosphere. They cannot stop the radiation from the sun. హీట్ సన్ నుంచి వస్తున్నటువంటి హీట్ ఏమి ఆపలేవు, కానీ ఎర్త్ నుంచి రిటర్న్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తున్న హీట్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తుంది. అంతే జరుగుతుంది. సో సన్ నుంచి మనకి ఏదో రేడియేషన్ వస్తుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ ద హీట్ ఫ్రమ్ ఎర్త్. సన్ నుంచి వస్తున్న రేడియేషన్ మాత్రం అలాగే వచ్చేస్తుంది. ఎలాగండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే గ్యాసెస్కి ఏమైనా బ్రెయిన్ ఉందా? సన్ నుంచి వచ్చే రేడియేషన్ మాత్రం టచ్ చేయొద్దు, ఎర్త్ నుంచి వచ్చేది మాత్రం ఆపేద్దాం. సోలార్ రేడియేషన్ అయితే వస్తుంది కదా, మరి ఎర్త్ నుంచి పోయేదాన్ని మాత్రం ఎట్లా ఆపేస్తుంది? అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అదేనా? ఎర్త్ నుంచి వస్తున్నటువంటి హీట్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఎర్త్ మీదగా రిఫ్లెక్ట్ చేసేస్తుంది. మరి సన్ నుంచి వచ్చే రేడియేషన్ సో మనకి ఇదేంటంటే solar radiation received from the sun on the earth. Different colors ki intensity ఇలా ఉంటుంది. సో ఇందులో మాక్సిమం కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది 550 నానోమీటర్స్.
సన్ రేడియేషన్లో మనకి ఎర్త్ మీదకి రీచ్ అయ్యేటువంటి హైయెస్ట్ ఇంటెన్సిటీ రేడియేషన్ గ్రీన్ కలర్లో ఉంది. సో ఆల్ ద స్పీషీస్ దట్ జనరేట్ ఫుడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సన్ ఆర్ ట్యూన్ టు దట్ కలర్. సో ఉన్న దాంట్లో హైయెస్ట్ కలర్కి ట్యూన్ అయి ఉంటాయి. ప్లాంట్స్ కానీ, ఆల్గే కానీ, ఫంగస్ కానీ ఇవన్నీ కూడా విచ్ జనరేట్ ఫుడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సన్ రేడియేషన్ దట్ ట్యూన్ టు గ్రీన్ కలర్. మిగతావి మన హాట్నెస్ హీట్ని జనరేట్ చేసేటువంటి రేడియేషన్ ఏదండి? ఇన్ఫ్రారెడ్ కలర్. ఇన్ఫ్రారెడ్ ఇక్కడ ఉంటుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈస్ వెరీ వెరీ లో, చాలా లో ఇంటెన్సిటీ ఉంటుంది. అయితే ఎర్త్ మీద మేజర్గా హీట్ జనరేట్ అయ్యేది ఎలాగా అంటే ఇట్ ఈస్ డ్యూ టు లాంగ్ వేవ్ లెంత్ కన్వర్షన్. Majority of the IR is generated on the earth by using visible light. ఇక్కడ ఉన్నటువంటి హై ఇంటెన్సిటీ రేడియేషన్ గ్రీన్, ఎల్లో, రెడ్ వీటిని తీసుకొని సో గ్రీన్, ఎల్లో, రెడ్ విజిబుల్ లైట్ని తీసుకొని కొంచెం ఎనర్జీ కన్జ్యూమ్ చేసేసి మిగతా ఎనర్జీని రిటర్న్ ఇచ్చేస్తుంది. సో ఇందులో గ్రీన్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, రెడ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా? సరే, బ్లూ అండ్ రెడ్ తీసుకుందాం. బ్లూకి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, రెడ్కి ఉంటుందా? ఎనర్జీ ఈక్వేషన్ ఈజ్ హెచ్న్యూ. రైట్. సో ఎనర్జీ ఈజ్ హెచ్న్యూ hc by lambda. సో వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దేనికి వేవ్ లెంత్ ఎక్కువ అండి? బ్లూ ఇస్ హియర్, బ్లూ, గ్రీన్, రెడ్, ఇన్ఫ్రారెడ్. గ్రీన్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, రెడ్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్కి ఇంకా ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో అంటే ఏంటి, ఆ మెటీరియల్స్ అనేవి వస్తున్నటువంటి లైట్ని అబ్జార్బ్ చేసుకొని కొంత ఎనర్జీని కన్జ్యూమ్ చేసేసి మిగిలిన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. రైట్. సో తక్కువ ఎనర్జీ తగ్గిపోయి వస్తున్నటువంటి రేడియేషన్ ఇన్ఫ్రారెడ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ గ్రీన్, బ్లూ, రెడ్ ఏదే కలర్ అయినా సరే మెటీరియల్ మీద పడితే ఫర్దర్గా ఇన్ఫ్రారెడ్కి కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని ఏమన్నారు? లాంగ్ వేవ్ లెంత్ కన్వర్షన్. సో మనకి ఎర్త్ మీద జనరేట్ అయ్యేటువంటి మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ యాక్చువల్లీ జనరేటెడ్ ఆన్ ద ఎర్త్. సన్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా లో ఇంటెన్సిటీలో ఉంటుంది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి? సన్ నుంచి వచ్చేదాన్ని కూడా కొంత ఆపుతాయి, కానీ ఈ మెజారిటీ ఆఫ్ ద ఐఆర్ ఈజ్ జనరేటెడ్ ఆన్ ద ఎర్త్, దాన్ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఐఆర్ అనేది రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. ఈ లోపల కూడా ఐఆర్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఎర్త్ మీదకి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ పోయేది చాలా తక్కువ, కానీ ఇక్కడ ఎర్త్ మీద జనరేట్ అయ్యి మళ్ళీ ఎర్త్ మీదకి వస్తుంది చాలా ఎక్కువ. ఎందుకు మరి దాన్ని గ్రీన్ హౌస్ అని ఎందుకన్నారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఎందుకన్నారు దాన్ని? Heat is trapped near Earth's surface by substances. Substances ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల గ్రీన్ హౌస్ అంటే ఏంటండి? గ్రీన్ హౌసెస్ ఎక్కడ చూసారా? మనకి నర్సరీస్లో ఉంటాయి. ఏం చేస్తాయండి అవి? గ్రీన్ హౌస్ చేసే జాబ్ ఏంటి? ది జనరేట్ ఆర్ దే మెయింటైన్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ద ప్లాంట్స్. సన్ నుంచి వస్తున్నటువంటి రేడియేషన్తోనే ప్లాంట్స్ అనేవి ఫుడ్ తయారు చేసుకుంటాయి. సో ఆ రేడియేషన్ ఎక్కడ కూడా ఆపకూడదు. అలాగని చెప్పి మనం మెయింటైన్ చేస్తున్నటువంటి మాయిశ్చర్ కానీ, టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా బయటికి పోకూడదు. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వన్ వే ట్రాఫిక్ సిస్టమ్. సన్ నుంచి వస్తున్న రేడియేషన్ మాత్రం లోపలికి ఎంటర్ అయిపోతుంది. మనం మెయింటైన్ చేసినటువంటి మాయిశ్చర్, టెంపరేచర్ ఇలాంటి ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్ మాత్రం బయటికి వెళ్లకుండా ఆపుతుంది. దాన్ని ఏమన్నారు? గ్రీన్ హౌస్ అన్నారు. సో అలాంటి ఎఫెక్ట్ ఇక్కడ జరుగుతుందా? సన్ నుంచి వస్తున్న రేడియేషన్ మొత్తం ఎర్త్ మీదకి రీచ్ అవుతుంది.
ఎర్త్ నుంచి బయటకు వెళ్ళేది మాత్రం ఆగిపోతుంది. సో అలాంటి ఎఫెక్ట్ని మనకి ఏ పేరు పెట్టారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. రైట్. సో దానికి సపోర్ట్ చేసేటువంటి గ్యాసెస్ ఏంటి? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ లిస్ట్. వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, విచ్ జనరేట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకే. సో మనకి ఈ రిజర్వాయర్ టైప్ హైడ్రో ఎలక్ట్రిక్ సిస్టమ్స్లో ఏమవుతుందంటే వాటర్ స్టోరేజ్ అయిపోయి ఆల్గే ఫంగై అనేది డెవలప్ అవుతాయి. రిలీజ్ మీథేన్ విచ్ ఇస్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. నెక్స్ట్ ఏంటి మనకి? మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. లో ఆక్సిజన్. యా, మాయిశ్చర్ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. ఎక్కడండి? ఈ వాటర్ రిజర్వాయర్ నుంచి. ఓకే. ఇంకా ఏముంది? ఫ్లోరా అండ్ ఫౌనా. రివర్ బ్యాంక్స్. రివర్ బ్యాంక్ లో జస్ట్ నార్మల్ గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి స్పీషీస్ ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ మనం వాటర్ స్టోరేజ్ చేసేస్తే ఏమవుతుందంటే ఈ ఆల్గే ఫంగై పెరిగిపోతాయి. అక్కడ న్యాచురల్ గా ఉండే స్పీషీస్ ని ఇవి డామినేట్ చేసేస్తాయి. సో అక్కడ ఆ ఫుడ్ చైన్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ వేరే రకమైన స్పీషీస్ ఉండాల్సింది మనం వేరే రకంగా క్లీన్ చేసేస్తున్నాము. ఏమవుతుంది? దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఉన్నటువంటి ఫుడ్ చైన్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. వేర్ చేంజింగ్ ఇట్, ఆల్టరింగ్ ఇట్. ఇంకేమున్నాయి? మైగ్రేటరీ ఫిషెస్. ఎలాంటి ఫిషెస్ ఉన్నాయంటే మనకి కొన్ని చోట్ల సముద్రంలోంచి ఈ రివర్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ పిల్లలు పెట్టేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ మధ్యలో మనం ఎక్కడో ప్రాజెక్ట్ కట్టేసాం. ఏమవుతుంది? అక్కడ మైగ్రేటరీ ఫిషెస్ ఆ సైకిల్ మొత్తం ఆగిపోతుంది. రైట్. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తారు? ఫిష్ లాడర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే. ఎట్లా ఉంటాయి అవి? ఫిష్ లాడర్స్ ఈ తొట్టులాగా కట్టేస్తూ ఉంటారు. ఫిష్ అనేది జంప్ చేసి వెళ్ళిపోతుంది. వాటర్ ఫ్లో తక్కువగా ఉంటుంది. సో మనం స్టోర్ చేసిన వాటర్ అలాగే ఉంటుంది. కంటిన్యూషన్ మాత్రం ఫిషెస్ ట్రావెల్ చేయడానికి కుదురు. సో మనకి ఈ పోలవరం ప్రాజెక్ట్లో దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చి ఇది ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసే టైంలో ఈ ఫిష్ లాడర్ కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఒక 1 or 2 years ఈ డౌన్ స్ట్రీమ్లో ఫిషెస్ అసలు దొరకలేదు. ఆ పోలవరం నుంచి రాజమండ్రి ఈ డౌన్లో. సో ఏం జరిగింది? దాని మీద పెద్ద కంప్లైంట్లు ఉద్యమాలు నడిచినాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరూ కంప్లైంట్ పెట్టారు, ఇది మాకు ఫిషెస్ దొరకటం లేదు, మా సర్వైవల్ మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్ట్ని పెండింగ్లో పెట్టింది. ఏది మీరు ఫర్దర్ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఫిష్ లాడర్ కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి. సో దానికి ఒక 1 year తీసుకున్నారు. ఫిష్ లాడర్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నౌ పీపుల్ ఆర్ గెటింగ్ డౌన్ స్ట్రీమ్ ఫిషెస్. ఆ డౌన్ స్ట్రీమ్లో ఫిషెస్ రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత. ఓకే. ఇంకా కంటిన్యూషన్ మళ్ళీ ప్రాజెక్ట్కి అప్రూవల్స్ వచ్చేసింది. సో ఫిష్ లాడర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రిజర్వాయర్ టైప్ హైడ్రో ఎలక్ట్రిక్ సిస్టమ్. సో మన వాటర్ రిజర్వ్ చేస్తున్న ప్రతి చోట కూడా ఫిష్ లాడర్స్ అనేవి అవసరం. అంటే దాన్ని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం అనేది సెకండరీ. వాటర్ రిజర్వాయర్స్, ఆల్ రిజర్వాయర్స్ రిక్వైర్ ఫిష్ లాడర్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి? Mineral transfer stops to downstream. ఓకే. సో డౌన్ స్ట్రీమ్లోకి
మినరల్స్ అనేవి రీచ్ అవ్వకపోవచ్చు. వాటర్ మొత్తం ఆపేస్తున్నాం కాబట్టి డౌన్ స్ట్రీమ్లోకి డౌన్ స్ట్రీమ్లో మినరల్స్ అవైలబిలిటీ ఉంటాయి లేదనేది చెప్పాలి. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. ఇంకేమున్నాయి? సో మనం ఇలా వాటర్ స్టోర్ చేసేసుకుంటే కింద సెడిమెంటేషన్ అనేది జరుగుతుంది. శాండ్ కానీ సాయిల్ కానీ అక్కడ వచ్చేసి స్టోర్ అయిపోతూ ఉంటాయి. సో రిజర్వాయర్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక 1 ఇయర్కి ఫ్యూ ఫీట్స్ ఈ సెడిమెంటేషన్ అయిపోతే మనకి ఏమవుతుందంటే వాటర్ కెపాసిటీ తగ్గిపోతుంది. మన సంవత్సరం మొత్తం పవర్ జనరేట్ చేద్దామనే ప్లాన్ పెట్టుకుంటే ఒక 4-5 ఏళ్ళకి 10 ఏళ్ళకి సగం పవర్ జనరేట్ చేయడానికి ఓకే. సెడిమెంటేషన్ రిమూవల్ అనేది కాస్ట్లీ. దాన్ని ఏమన్నారు? డ్రెడ్జింగ్ అంటే సెడిమెంటేషన్ లోపల ఉన్నటువంటి ఇసుక సాయిల్ క్లియర్ చేయడానికి డ్రెడ్జింగ్ అన్నారు. ఒకసారి చూడండి డ్రెడ్జింగ్ అని ఆ మెషిన్ ఎలా ఉంటుంది. సో మన రిజర్వాయర్ ఆ మొత్తం లోపల వరకు వెళ్ళి ఆ సాయిల్ శాండ్ని బయటకు తీయాలి. సో డ్రెడ్జింగ్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఈజ్ యూజింగ్ సిల్ట్ గేట్స్. So the alternative option for these macro hydroelectric plants is mini, micro and pico hydroelectric plants. So ఏంటంటే these are all run of the river type hydroelectric plants. So ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ అనేది ఉండదు. డౌన్ స్ట్రీమ్ ఫ్లో అవుతున్న వాటర్నే మనము కన్వర్ట్ చేసేస్తూ ఉంటాం ఎలక్ట్రిసిటీగా. సో మనకి ఒక 1 or 2 kilometers వాటర్ రన్ అయ్యేసరికి ఎనఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వదు. సో we can generate at most 1 megawatt. పెద్ద పెద్ద గిగావాట్ ప్లాంట్స్ని దీని మీద కన్స్ట్రక్ట్ చేయడానికి అవ్వదు. నార్మల్ ప్లెయిన్ ల్యాండ్స్లో అయితే కనుక 1 మెగావాట్ ప్లాంట్. ఇక్కడ మనకి చిన్న చిన్న కెనాల్స్ మీద కూడా కాలువల మీద కూడా ఈ మినీ హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి ఎక్కడ ఉన్నాయండి? సో అది కదా. సో మైక్రో హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్కి ఆల్టర్నేటివ్ ఏంటి? మినీ, మైక్రో, పికో హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్స్. సో రన్ ఆఫ్ ద రివర్ టైప్లో ఉంటాయి. వాటర్ స్టోరేజ్ ఉండదు. ప్లెయిన్ ల్యాండ్స్లో అయితే కనుక పవర్ జనరేట్ చేసేది వెరీ లిమిటెడ్ ఉంటుంది. బికాస్ ఈవెన్ ఇఫ్ వాటర్ రన్స్ ఫర్ 1 or 2 kilometers, సో ఫర్ ఎవరీ 1 or 2 kilometers వీ కెన్ కన్స్ట్రక్ట్ ఎ ప్లాంట్. అంతకన్నా తక్కువ దూరంలో మన ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తే పవర్ జనరేట్ అవుతుంది. బికాస్ వాటర్ హ్యాస్ టు గెయిన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అది మినీ హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్ గురించి. సో మనకి ఇక్కడ బీవీసీ కాలేజ్ దగ్గర కాలేజ్ ఎంత ఉంది అండ్ నిర్దోల్ దగ్గర మినీ హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్ 1 మెగావాట్ ప్లాంట్స్ అవి. ఇంకా మైక్రో, పికో అనేవి మనకి ఒక హౌస్కి సరిపోయేంత చిన్న చిన్న అనమాట. మైక్రో వచ్చేసరికి ఒక హౌస్కి సరిపోతుంది. పికో అనేది ఈవెన్ స్మాల్, మన బల్బ్ వెలిగించుకోవడానికి ఒక సింగిల్ డివైస్కి సరిపోయేంత చిన్న చిన్న టర్బైన్స్ అన్నమాట. సో అది తీసుకెళ్ళి జస్ట్ వాటర్లో పెట్టేస్తే మనకి జస్ట్ సెర్చ్ ఫర్ ఇట్. ఒకసారి చూడండి పికో హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్ అని. పికో హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్ మనకి చిన్న టేబుల్ ఫ్యాన్ మోటార్ అంతా ఉంటుంది. సో దాని టర్బైన్ లాగా వాటర్లో పెట్టేసారు. పికో హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్. సో ఇన్ కంటిన్యూషన్ టు దట్ ఈ పంప్డ్ హైడ్రోఎలక్ట్రిసిటీ ఎక్కడ వాడతారంటే where do we use that? అంటే మన దగ్గర ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నప్పుడు వాటర్ని రిజర్వాయర్లోకి హై ఆల్టిట్యూడ్స్లోకి పంప్ చేసి పెడతాము. మనకి ఎప్పుడైతే పవర్ అవసరం అవుతుందో మళ్ళీ దాన్ని
ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటాం. సో మన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు కదా. దాన్ని మళ్ళీ వాటర్ పంప్ చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని అంటే ఆల్మోస్ట్ లాస్ అయిపోతుంది కదా. ఇంత కన్వర్షన్ ప్రాసెస్ మనకి లాసెస్ ఉంటాయి. ఓ 30-40% అన్నా లాస్ అవుతుంది, అట్లీస్ట్ ఒక 30% అన్నా లాసెస్ ఉంటాయి. దెన్ వై డు యూ యూజ్ దట్? పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అవసరం ఏంటి? సో ద మేజర్ ఎనర్జీ రిసోర్సెస్ సోలార్ కానీ విండ్ ఎనర్జీని కానీ యూజ్ చేసి మనం పవర్ జనరేట్ అయినటువంటి పవర్ని స్టోర్ చేయడానికి పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం. అంటే మనకి వేరే ఆల్టర్నేటివ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేని చోట, లైక్ మన బ్యాటరీలు మనం జనరేట్ చేసిన పవర్కి సరిపడా బ్యాటరీస్ లేవు, మన యూసేజ్ కూడా తక్కువే ఉంది. థర్డ్ ఆప్షన్ గ్రిడ్కి కనెక్ట్ చేద్దామంటే గ్రిడ్ కనెక్షన్కి ఫెసిలిటీస్ లేవు. ఎక్కడో డీప్ ఫారెస్ట్లో సెట్ చేసుకున్నారు రిమోట్ ఏరియాలో. సో అప్పుడు ఏంటంటే పరిస్థితి, వన్ పాసిబిలిటీ ఇస్ దిస్, మనకు వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉంటే ఏం చేస్తారు, ఆ వాటర్ని ఒక హై ఆల్టిట్యూడ్కి పంప్ చేసేస్తారు ఎక్సెస్ పవర్ ఉన్న ప్రతిసారి. అండ్ ఈ ఎప్పుడైతే ఈ సోలార్ విండ్ ఎనర్జీ ఆగిపోతాయి, సోలార్ ఎనర్జీ ఈవినింగ్ వెళ్ళేసరికి ఆగిపోతుంది. సో ఆ టైంలో మళ్ళీ ఆ వాటర్ని రిటర్న్ తీసుకొని పవర్ జనరేట్ చేయడానికి కుదురుతుంది. అంటే మనకి ఇప్పుడు స్టోరేజ్ ఫెసిలిటీస్ లేనప్పుడు, ఆల్టర్నేటివ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ బ్యాటరీస్ కానీ గ్రిడ్ కనెక్టివిటీ కానీ లేనప్పుడు మళ్ళీ అప్పుడు నైట్ టైంలో మనకి పవర్ లేకుండా పోతుంది కదా. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే డే మొత్తం సన్లైట్ పవర్ జనరేట్ చేస్తుంది, ఈవినింగ్ నుంచి ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది పవర్ని జనరేట్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వాడతాం. సో దాట్స్ అబౌట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఓకే.